హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో చాలా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇండియాలో చాలా సెక్టార్స్ ఆర్గనైజ్డ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు కొన్ని సెక్టార్స్ అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయి. ఆ కొన్ని సెక్టార్లో ఒక సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్లో చాలా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. చాలా జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది. హార్వెస్టింగ్ డ్రైవింగ్ కానీ, ట్రాక్టర్ డ్రైవింగ్ కానీ చాలా ఫేస్ చేస్తున్నారు. మీ శాలరీస్ 30,000 to 50,000 ఉంటాయి. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. లాంగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎవరైతే కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళు మిషన్స్ కొనుక్కొని రైతుల దగ్గర హార్వెస్ట్ చేసి పర్ అవర్ ఇంత, పర్ ఎకర్ ఇంత తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, కొంచెం ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే అనుకోండి, రైతుల దగ్గర నుంచి బై చేసి అది ప్రాపర్ రేట్లకి మీరు సెల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు కమిషన్ వస్తుంది. రైతులకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి వాల్యూడ్ ప్రోడక్ట్. అండ్ ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండి బాగా చదువుకున్న వాళ్ళు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చేయండి. అంటే రైతుల దగ్గర నుంచి మీరు రైస్ కొన్నా, ప్యాడీ కొన్నా, మేజ్ కొన్నా, కాటన్ కొన్నా, దాన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్. ఎప్పుడైనా మీరు రా ప్రోడక్ట్ అమ్మే ప్రైస్కి 10-20% యాడ్ అయ్యిద్ది వాల్యూ. ఇప్పుడు ప్యాడీ కొని మీరు రైస్ పట్టించి అమ్మితే మీ లాభం ఎక్కువ ఉంటుంది. రైస్ కొని మీరు పిండి పట్టించి దాని నుంచి ఏమన్నా ఇలాంటివి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి, అప్పలు కానీ, హాట్ చిప్స్ కానీ, ఇలాంటివి చేసి అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి మార్కెట్లో. అలానే దోశ పిండి కానీ ఏదైనా వాల్యూ యాడెడ్, మిల్క్ కొని మీరు మిల్క్ నుంచి పన్నీర్, బటర్, చీజ్, గీ చేసి అమ్మితే ఎలా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ పెరిగిద్ది. దాంతోపాటు మీకు టైం స్కేల్ పెరిగిద్ది. ఇప్పుడు పాలు 3 daysలో పాడైపోతే పెరుగు 5 daysలో పాడైపోద్ది. అండ్ నెక్స్ట్ గీ 1 month 2 monthsలో ఉంటుంది. అండ్ పన్నీర్ 1 month 2 months ఉంటుంది. అలా వాల్యూ అంటే టైం స్కేల్ పెరిగిద్ది. అండ్ ఇంకా దాని నుంచి బాదం, నెక్స్ట్ యోగర్ట్స్ ఇప్పుడు ట్రెండ్. ఫారెన్లో మాత్రం యోగర్ట్స్ చాలా ఫేమస్. ఎవరైనా మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఉంటే యోగర్ట్స్ ఈజ్ ద ఫ్యూచరిస్టిక్ బిజినెస్. చాలా బాగుంటుంది. ఎందుకంటే జిమ్స్ ఇవన్నీ హెల్తీ ఫుడ్ పెరుగుతుంది కదా, ఐస్ క్రీమ్స్ కన్నా యోగర్ట్స్ చాలా మంచిది. సో ఇలా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసుకోండి. అండ్ ఈ సెక్టార్లో చాలా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. రీసెంట్గా నేను మా డాడీయే డ్రోన్ పెట్టి తోటకి మందు కొట్టించాడు. పర్ ఎకర్ 500. చాలా అంటే 3 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి పర్ డే ఒక 10 acres కొట్టినా మీకు 5,000 ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వస్తుంది. ఇలాంటి వాటికి యూత్ అట్రాక్ట్ కాండి. డ్రోన్స్, నెక్స్ట్ ప్లాంటేషన్, సాయిల్ టెస్టింగ్స్, రైతులు అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకున్న వాళ్ళు అయితే ఓన్గా రైతుల దగ్గరికి వెళ్ళి ఏ మందులు కొట్టాలి ఇలాంటివి అంటే మీ ఎక్కడో ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. మీరే క్రియేట్ చేసుకోండి ఎంప్లాయ్మెంట్. దట్స్ ద బెస్ట్ సెక్టార్ నౌ ఇండియాలో. ఎందుకంటే 50% ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. దానికి కొంచెం